కృపా సత్య సంపూర్ణుడా, పరిపూర్ణుడా, ప్రియమైన మా దేవ, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామములో ప్రభువా మీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాం. పరిశుద్ధ దేవ, పరమాత్ముడా, మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు సహాయం దయచేయండి. మీ సహాయం మాకు కావాలి నాయన. ఈరోజు మీరు మా కొరకు సిద్ధపరిచిన సందేశంతో మా హృదయాల్ని మీరు తాకండి. మా మనసు మీ వైపుకు తిరుగునట్లుగా, మేము నాయన సత్యాన్ని గ్రహించినట్లుగా, సర్వసత్యంలోనికి నడిపింపబడినట్లుగా మీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో కూడి చేరి వచ్చిన ప్రతి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ, నన్ను నీ నోటి బూరగా నీ యొక్క పాత్రగా వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే కలిగే రీతిగా మా మధ్యన నీ యొక్క వాక్య సందేశాన్ని మీరు ప్రత్యక్షపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. గతసారి మనము ఈ యొక్క పాపము యొక్క మూలము, దాని యొక్క ఫలితము, ఆ తర్వాత మూల్యాన్ని మనం చూసుకున్నాం. ఆ యొక్క పాపం చేయడం వల్ల దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని అతిక్రమించి వారి హృదయంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థానాన్ని ఇవ్వకుండా, వారి హృదయాన్ని ఎప్పుడైతే మనిషి తన వైపుకి కేంద్రీకరించుకోవడం ప్రారంభించాడో, మనిషి పాపం చేయడం ప్రారంభమైంది. మనిషి అవిధేయతలో పడిపోయాడు, ఆజ్ఞని అతిక్రమించేవాడిలాగా మారాడు. కారణం ఎందుకు అంటే, తన హృదయం ఏమైందంటే, ఒక అబద్ధాన్ని అపవాది తీసుకొచ్చి చెప్పినటువంటి ఒక అబద్ధాన్ని సత్యంగా నమ్మి, సర్వసత్యవంతుడైనటువంటి దేవుణ్ణి సత్యంగా గ్రహించక ఒక అబద్ధాన్ని నమ్మడం వల్ల అవిధేయతలోనికి వచ్చి దేవుని ఆజ్ఞని అతిక్రమించడం మనం చూసాం. దానికి ఫలితంగా దేవుడి సన్నిధికి దూరమైపోయి, దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయి, భయంకరమైనటువంటి ఈ యొక్క అనారోగ్యాలకి లేదా మరణానికి ఓ పాత్రుడుగా మనిషి మారిపోవడం చూసాం. దానికి మూల్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన నిష్కలంకమైనటువంటి, అంటే ఏ పాపము చేయకుండా పాపరహితుడిగా ప్రతి పాపాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు వారు సిలువలోకి వచ్చి మరణించే విషయాన్ని, దానికి చేసినటువంటి పాపానికి మూల్యంగా మనం గతసారి నేర్చుకున్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము, ఆ పాపంలో పడినటువంటి మనిషి, సత్యంలో నుంచి వైదొలిగినటువంటి మనిషి ఆ యొక్క సత్యంలో నుంచి అబద్ధంలోనికి వచ్చి ఆ పాపపు పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ద్వారాన్ని తీసి తెరచి, ఆయన చేతులు చాచి రానాయన అని పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అంశం ఏంటి అంటే, పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకత, దాని యొక్క అవసరం. యేసు ప్రభుల వారు సిలువలో చనిపోయారు, బాగానే ఉంది. చనిపోవడం వల్ల మనకి రక్షణ కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలగదు. చనిపోయారు, పాపము కొట్టివేయబడుతుంది. అయితే ఎప్పుడు కొట్టివేయబడుతుంది, ఎలా కొట్టివేయబడుతుంది అంటే, ఖచ్చితంగా మనిషి పశ్చాత్తాపము లేదా మారు మనసు అనేది చాలా అవసరం. మారు మనసు లేకుండా ఏ మనిషి కూడా రక్షణ పొందలేడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి మనిషికి మారు మనసు అనేది చాలా చాలా అవసరం. బైబిల్ గ్రంథమంతట్లో కూడా మనం చూసుకుంటే, ఆదికాండము 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాల్లో పాపం లేదు. మొదటి 2 అధ్యాయాల్లో పాపం లేదు. మళ్ళీ ఆఖరిగా ప్రకటన గ్రంథంలో ఆఖరి 2 అధ్యాయాల్లో పాపం లేదు. అంటే మనిషి తిరిగి పాపరహితుడిగా మారతాడన్నటువంటి ఖచ్చితమైనటువంటి నిరీక్షణ బైబిల్ గ్రంథం మనకిస్తూ ఉంది. కానీ ఎప్పుడు, ఎలాగా అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం.
మనిషి పాపం చేసిన దగ్గర నుంచి దేవుడు ప్రతిసారి మనిషిని కోరింది, మనిషికి ఎదురెళ్ళి అడిగింది ఒకటే, ఏంటి అంటే మారు మనసు పొందు, నువ్వు మనసుని మార్చుకో, నీ యొక్క మనసు మారాలి, నువ్వు మారు మనసు పొందు. ఇదే దేవుడు ప్రతి ప్రవక్తని పంపించి తన ప్రజలతో చెప్పిన మాట ఇదే. ప్రతి ఒక్కరిని, ఆఖరికి యేసు ప్రభులు వారు కూడా ఈ భూమి మీదకి దివ్యమానవుడిగా అవతరించిన తర్వాత ఆయన కూడా చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యన ఉంది, మీరు మారు మనసు పొందండి. మార్క్స్ వార్తలో మనం చూస్తే అదే మాటలు యేసు ప్రభులు వారు చెప్తారు. మొదటి అధ్యాయము 14వ వచనము 15 వచనాలు చూస్తే, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించును. మారు మనసు అనేది ఖచ్చితంగా మనం పొందాలి. ఇంతకీ అసలు మారు మనసు అంటే ప్రాపర్గా మనం అర్థం చేసుకోవాలి. మారు మనసు అనేటువంటి అవగాహన లేకుండా మనం రక్షింపబడ్డామేమో అన్నటువంటి అపోహలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సరైనటువంటి మారు మనసు మనకి అర్థం కాకపోతే, అసలు మారు మనసు అనేటువంటి విషయంలో వాక్యం ఏం చెప్తుందో అర్థం కాకపోతే, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి నేను రక్షణ పొందేశానేమో అనేటువంటి తప్పుడు అభిప్రాయంలో ఉండే అవకాశాలు చాలా 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 ఉంది. కాబట్టి క్లియర్గా వాక్యానుసారంగా మారు మనసు అంటే ఏంటో మనము తెలుసుకోవాలి. ఓ పాపం విషయంలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని రూకల్కి అమ్మేశాడు కదా. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని, యేసు ప్రభువుని పట్టించేస్తా అని చెప్పి పట్టించేశాడు. పట్టించేసిన తర్వాత యేసు ప్రభువుని పట్టించానని బాధపడ్డాడు. అవునా? నేను తప్పు చేశాను అని బాధపడ్డాడు. ఆ బాధపడ్డము పశ్చాత్తాపం చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా బాధపడితే, ఒక తప్పు జరిగితే, ఒక తప్పు చేస్తే, ఆ తప్పు విషయంలో అయ్యో నేను తప్పు చేశాను అని బాధపడితే అది మారు మనసు అని అపోహపడే చాలామంది ఉన్నారు. మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని బాధపడితే అది మారు మనసు కాదు, గమనించాలి. ఇస్కరియోతు యూదా చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే, ఆ బాధ తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయి తాను ఊరేసేసుకుని సూసైడ్ చేసుకుని ఎంత బాధపడ్డాడు. అంత బాధపడ్డం మాత్రాన అది మారు మనసు కాదు, గమనించాలి. ఈరోజు క్రైస్తవేతరులు చాలామంది కూడా తప్పు చేసిన విషయంలో వాళ్ళు బాధపడతారండి. పాపం చేస్తే పాపం విషయంలో అయ్యో ఆ పాపం చేయకుండా ఉంటే బాగుండేది, అయ్యో అనవసరంగా తప్పు చేశానే అని బాధపడతారు. లోపల బాధపడడం, లేదా ఆ చేసిన తప్పుని, ఆ పొరపాటుని, లేదా దాన్ని బాహటంగా ఒప్పుకుంటారు కూడా. అది మారు మనసు కాదు, గమనించాలి. అలా ఒప్పుకున్నంత మాత్రాన మన హృదయాలు మార్పు చెందింది కాదు, మారింది అనుకోవడానికి వీలు లేదు. మన హృదయము చాలా మోసకరమైనది, అది గమనించండి. మనం కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు అయ్యో అని బాధపడ్డాం అనుకోండి, ఆ బాధపడినంత మాత్రాన అది మనల్ని మారు మనసులోకి నడిపించినట్లుగా కాదు. సో ఇస్కరియోతు యూదా అలా చేశాడు కాబట్టి అది మారు మనసు కాదు. ఒక క్లారిటీ మనకు అర్థమవుతుంది. ఒక తప్పు విషయంలో బాధపడితే, తప్పు చేశాను అని మనం ఒప్పుకున్నంత మాత్రాన అది మారు మనసు కాదు. అయితే ఇక్కడ మనం చూస్తే మారు మనసు విషయంలో మత్తయి సువార్తలో మనం చూస్తే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఒక మాటని చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడంటే, 3వ అధ్యాయంలో 2వ వచనంలో, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందడని యూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా
చాలా స్పష్టంగా మారుమనసు పొందండి అని చెప్పి అక్కడ ప్రకటిస్తూ వస్తా యూదియా ఆ సమరయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ప్రేరేపిస్తూ మారుమనసు పొందండి అని చెప్తా 7వ వచనం ఆఖరిలో చూస్తే ఏమంటాడంటే, అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిజం పొందువచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. సో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నాడు. అంటే మారు మనసు ఎప్పుడు కన్ఫర్మేషన్ అవుతుందంటే దానికి తగినటువంటి క్రియలు, ఆ ఫలాన్ని మనం ఫలించేటువంటి విషయమై అది మారు మనసా కాదా అనేది నిర్ధారించబడుతుందనే విషయాన్ని గుర్తించాలి. నాకు మారు మనసు ఉంది అంటే ఆ మారు మనసుకు తగినటువంటి ఫలం నా యొక్క వ్యక్తిగత జీవితంలో కనబడాలి. నా వ్యక్తిగత జీవితంలో ఆ మార్పు కనబడాలి. ఆ మార్పు కనబడకుండా, ఆ ఫలము కనబడకుండా నేను మార్పు పొందాను, మారు మనసు పొందుకున్నాను, రక్షింపబడ్డాను అనుకుంటే ఇక్కడ ఆయన చెప్పినట్లుగా ఆ రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పించే వాళ్ళు ఇంకెవరు ఉండరు. చాలా స్పష్టంగా యేసు ప్రభులు వారు సిలువలో చేతులు చాచి మన యొక్క పాపానికి ఆయన మూల్యాన్ని చెల్లించాడు. చాలా స్పష్టంగా ఇక్కడ మారు మనసు అనేది ఫలించలేకపోతే, మన జీవితాల్లో మనకు సరైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితము లేకపోతే మనం పొందుకున్నది మారు మనసు కాదు అని ఖచ్చితంగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంది. లూకా సువార్తలో చూస్తే యేసు ప్రభుల వారు కూడా చాలా స్పష్టంగా ఒక మాటను చెప్తారు. నేను ఇక్కడికి వచ్చిందే నీతిమంతుల గురించి కాదు, పాపుల గురించి. ఎందుకంటే మారు మనస్సు పొందుకోవాలి అని అంటాడు ఆయన. 5వ అధ్యాయం లూకా సువార్త 5:32లో మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు అంటాడు ఆయన. పాపులుగా ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడు అని అంటే మనం మారు మనసు పొందుకోవాలి అనే విషయమై ఆయన వచ్చారని మనం గుర్తించాలి. అపోస్తుల కార్యం 20:21లో కూడా మనం చూస్తే అపోస్తులైన పౌలు ఈ రకంగా చెప్తాడు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. మారు మనసు పొందుకున్న తర్వాత, విశ్వాసము ద్వారా మారు మనసు పొందుకున్న తర్వాత ఎలా జీవించాలనేటువంటి సాక్ష్యాన్ని అపోస్తులైన పౌలు ఇచ్చానని చెప్తా వస్తాడు. అలాగే అపోస్తుల కార్యం 26:20లో కూడా చూస్తే, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని అంటాడు. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటిస్తున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ మారు మనసు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఏమర్థమవుతుంది అంటే కంప్లీట్గా తిరగాలి. ఎక్కడికి తిరగాలి? దేవుని తట్టు మనం తిరగాలి. మనం కంప్లీట్గా మనిషి యొక్క ఆలోచనల నుంచి, మనిషి యొక్క అభిప్రాయంలో నుంచి మనిషి సంపూర్తిగా దేవుని వైపుకు తిరగాలి. పూర్తిగా దేవుడి వైపు తిరిగి, ఆ దేవుడి వైపు తిరిగి చూస్తూ నడుస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి క్రియలు లేదా ఎలాంటి నడవడికను, ఎలాంటి ఫలాన్ని ఫలించాలో వాటిని, ఆ క్రియల్ని చేస్తూ మనం కొనసాగినప్పుడే
అది మారు మనసు అవుతుందని గమనించాలి. మనము దేవుని వైపు తిరగకుండా మారు మనసు అనేది కలగదు. దేవుని వైపు తిరగకుండా మారు మనసు అనేది కలగదు, జరగదు. ఇది ఖచ్చితంగా మనం గ్రహించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం. నేను దేవుని వైపు తిరగకుండా నా జీవితాన్ని కేవలము పాత జీవితంలో ఉన్నటువంటి అలవాటునే నేను మోసుకుంటూ దాన్నే నేను కలిగి జీవిస్తూ ఉంటే నా జీవితంలో మారిందల్లా ఏంటి అంటే, మునుపు లేనటువంటి ప్రభు యొక్క నామ సంకీర్తన నా పెదాల్లో నుంచి వస్తుందే తప్ప, మునుపు నేను ఎరిగినటువంటి యేసుక్రీస్తు యొక్క గ్రంథాన్ని, ఆ యొక్క యేసుక్రీస్తు గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని క్రొత్తగా తెలుసుకుంటానే తప్ప మారు మనసుకు తగిన ఫలములు నేను ఫలించను. గమనించాలి, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మారు మనసు పొందుకోవడం అంటే పూర్తిగా దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు నేను తిరగకుండా కొంతమేరకు నా అభిప్రాయాల్ని కలిగి కొంతమేరకు దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఉంటే అది మారు మనసు కాదు. మారు మనసు అంటే పూర్తిగా నేను దేవుని వైపుకు తిరిగి నన్ను నేను పూర్తిగా దేవునికి విధేయతకు అప్పగించి, పూర్తిగా దేవుని ఆజ్ఞకు నన్ను నేను అప్పగించి, దేవుని మాటకి లోబడి పూర్తిగా దేవుడికి మహిమకరంగా జీవించే జీవితాన్నే మారు మనసు కలిగిన జీవితం అనాలి. నాకు ముందు యేసుప్రభు ఎవరో తెలియదు, తర్వాత యేసుప్రభు గురించి విన్న తర్వాత నాకు ఇప్పుడు యేసుప్రభు ఎవరో తెలిసింది. కానీ నా జీవితం ఇంకా పాత రోత జీవితంగానే కొనసాగుతూ నాకు ఇప్పుడు కొత్తగా తెలిసిందేమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం సిలువలో పాపుల కోసం మరణించారన్న విషయం మాత్రమే తెలిసింది. అంతేగాని నాలో ఇంకా మార్పు రాలా. పూర్తిగా నేను దేవుని వైపు తిరగాలి అంటే నా హృదయం పూర్తిగా దేవునికి చెందేలాగా మారాలి. నా హృదయం ఏమవ్వాలి? పూర్తిగా దేవుడిది అయిపోవాలి. దావీదు గురించి దేవుడు చెప్తాడు కదా, దావీదు ఆయనకు హృదయానుసారుడు అన్నట్లుగా దేవుడి హృదయం ఏం కోరుకుంటుందో దాన్ని చేసే హృదయం నా హృదయం అయిపోవాలి. దేవుడు దేన్ని నా జీవితం నుండి కోరుకుంటున్నాడో దాన్ని జరిగించే జీవితాన్ని నేను జీవించేవాడిగా అయిపోవాలి. దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, నా కుటుంబంలో కావచ్చు, నా సంఘంలో కావచ్చు, నా యొక్క ప్రాంతంలో నుంచి కావచ్చు, నా యొక్క బంధువుల్లో నుంచి కావచ్చు, ఆయన ఎందుకు నన్ను ఎంచుకున్నాడో ఆ ఎంపికకు తగినట్లుగా నేను జీవించకపోతే నాకు మారు మనసు లేదు. నేను ఇంకా మార్పుని కలిగి జీవించట్లేదు. ఆ మారు మనసుకు తగిన ఫలమును కలిగి నేను జీవించట్లేదు. బైబిల్ ప్రకారంగా మారు మనసు అంటే మన హృదయం పూర్తిగా దేవుడి వైపు తిరగాలండి. మన హృదయం పూర్తిగా దేవునికే ప్రాధాన్యతనిచ్చేలాగా మారాలి. మన మనస్సు మారాలి. అపోస్తుల కార్యం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడికి చేసిన కార్యం ఏంటంటే ఈ మారు మనసు కార్యమే. ఈ మారు మనసు కార్యంలో మనం చూస్తే అపోస్తులైనటువంటి పేతురు ఆయన యొక్క ఆ మేడ మీద గదిలో వాళ్ళు అపోస్తులు తర్వాత మిగతా విశ్వాసులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సువార్త ప్రకటించారు. ముఖ్యంగా సిలువేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించిన తర్వాత అక్కడ 2:36 మనం చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని అంటాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే ఎవరేశారంట సిలువ? అక్కడికి వచ్చి పేతురు వాళ్ళు అక్కడికి పేతురు చెప్పినటువంటి వర్తమానం విన్నప్పుడు అక్కడ ఆ యెరూషలేము దేవాలయానికి ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా విని వాళ్ళ హృదయంలో
చాలా బాధపడ్డారు, వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. 37వ వచనంలో చూస్తే వారు ఈ మాట విని, ఏ మాట విని నొచ్చుకున్నారు అంటే, అపోస్తలుడైన పేతురు అన్నారు, మీరే యేసుక్రీస్తుకి సిలువ వేశారు. ఎవరంట? యేసుక్రీస్తుకి మీరే సిలువేశారు. యేసు ప్రభులు వారు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునే ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. అలా క్రీస్తుగా ప్రభువుగా నియమించినటువంటి యేసుక్రీస్తు వారిని వీళ్ళు ఏం చేశారంటే నమ్మలేదు. ఏం చేశారు వీళ్ళు? యేసుక్రీస్తుని ప్రభువుగా నమ్మలేదు. అంటే వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, చాలా ముఖ్యమైనటువంటి ప్రప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల. వాళ్ళు నమ్మలా. యేసు క్రీస్తు ప్రభు కాదన్నట్లుగానే వాళ్ళ యొక్క వైఖరి ఉంది. గమనించాలి. అపోస్తలుడైన పేతురు అన్నారు, మీరే యేసుక్రీస్తుని సిలువేశారు అన్నప్పుడు అంటే ఏం చెప్తున్నాడు అంటే, వీళ్ళు తీసుకెళ్ళి సిలువకి యేసుక్రీస్తుని కొట్టాడని చెప్పట్లా. వీళ్ళు యేసు ప్రభుని వద్దు అని నిరాకరించారంట. ఏం చేశారు వీళ్ళు? యేసు ప్రభు మాకొద్దు, యేసు ప్రభు నా జీవితంలోకి వద్దు, ఆయన నాకు ప్రభువుగా వద్దు, ఆయన నాకు క్రీస్తుగా వద్దు అని ఆయనని నమ్మకుండా నిరాకరించారు. ఆ నిరాకరించడమే యేసు ప్రభుని మీరు సిలువేశారు. ఈరోజు మనలో కూడా చాలామంది వేస్తున్నాంగా యేసు ప్రభుకి సిలువ. నా జీవితంలో ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు ప్రభువా, ఈ విషయంలో నువ్వు ప్రభువు కాదు, నా పాపాల కోసం చనిపోయి ఆ విషయంలో నువ్వు ప్రభువే, కానీ నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయాల్లో, నేను చేసే పనులలో నువ్వు జోక్యం చేసుకోమాక, అది నా వరకు వదిలేసే. ఎందుకంటే అక్కడ నేనే ప్రభువుని, అక్కడ నేను ఏమనుకుంటానో దాన్ని జరిగిస్తాను, నీ మాటలు నాకు వద్దు అని ఏం చేస్తాం? ఈరోజు యేసు ప్రభుకి మనం సిలువేస్తాం, ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం ప్రార్థనలు? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? పరిసైడు సుంకర్లు ప్రార్థనలు ఎలాగుంటాయి అలా ఉంటాయి ప్రార్థనలు. ఎలా ఉంటాయి మన ప్రార్థనలు? రోజుకు నేను 3 పూటలు ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనలో నేను హెచ్చించుకునేలా నా ప్రార్థనలు ఉంటాయి. ఏం చేస్తున్నా? నేను యేసు ప్రభుల వారికి సిలువేస్తున్నా. నా జీవితంలో వాక్యానికంటే కూడా అధికంగా, దేవుడి సన్నిధి కంటే కూడా అధికంగా నేను భూమి మీద దేనికి ప్రాధాన్యతనిచ్చినా ఏం చేస్తున్నా? నేను యేసు ప్రభుని సిలువేస్తున్నా. పిల్లలైనా తీసుకోండి, మీరు దేవుడి కంటే ఎక్కువగా మీ పిల్లలకే మీరు ప్రయారిటీ ఇచ్చారనుకో, మీరు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుకి సిలువేస్తున్నారు. మీ ఉద్యోగానికి ప్రయారిటీ ఇస్తే యేసు ప్రభుని సిలువేస్తున్నారు. ప్రభువుని మీరు పైనుంచకుండా, ప్రభువుని మీరు ఒక అడుగు కింద ఏ విషయంలో ఉంచినా మనం ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తుకి సిలువేస్తున్నామండి. క్షమించాలి. తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి. క్షమించట్లా ఏం చేస్తున్నాము? సిలువేస్తున్నాం యేసుప్రభుని. యేసుప్రభు అన్నారు, క్షమించండి, మీరు ఆఖరి దాకా మీరు క్షమించండి. అపోస్తలుడైన పేతురు గొప్పగా 7 సార్లు క్షమించాలా అంటే, లేదు, క్షమిస్తానే ఉండు. ఎందుకంటే నీ తండ్రి నిన్ను అలాగే క్షమించాడుగా, నువ్వు క్షమిస్తానే ఉండు, క్షమిస్తానే ఉండు. నేను క్షమించను, ఈ విషయంలో వాళ్ళకి అలాగే అవ్వాలి, ఆ విషయంలో వాళ్ళని క్షమిస్తే వాళ్ళు మారు మనసు పొందరు అని మనం కనుక క్షమించకుండా ఉంటే యేసుక్రీస్తు స్థానాన్ని మనం తీసుకుంటాం. చాలామంది ఏం చేస్తారు? జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు. ఏం చేస్తారు? దేవుడు ఇవ్వాలి, న్యాయాన్ని ఎవరు చేయాలి? తీర్పు దేవుడు ఇవ్వాలి, అవునా? సంఘంలో వాళ్ళు అయితే మనం సంఘంలో మనకు ఒక నియమం ఉంది, ఆ ప్రకారంగా మనం ఇచ్చుకోవచ్చు. కానీ బయట వాళ్ళని కూడా మనం జడ్జి చేసేస్తూ ఉంటాం. ఏంటి? వాళ్ళ గురించి మనకి ఎంత తెలుసు?
వాళ్ళ గురించి మనకి వాళ్ళ జీవితం అంతట్లో కూడా ఒక గంట సేపు వాళ్ళ గురించి మనకు తెలియదు. వాళ్ళ జీవితం అంతట్లో ఒక గంట సేపు వాళ్ళ గురించి మనకు తెలియదు. కానీ వాళ్ళు మన విషయంలో ఏదైనా చేస్తే మనం వాళ్ళకి జడ్జి చేసేస్తాం. అలా జడ్జి చేసేస్తున్నామంటే వాళ్ళకి మనం తీర్పులాగా వాళ్ళు అంతే అనేస్తాం. ఏం చేస్తున్నాం మనం? యేసు ప్రభు యొక్క విలువైన రక్తాన్ని మళ్ళీ మరొకసారి ఆయన శరీరానికి సిలువేస్తున్నట్లుగా ఆయన నిరాకరిస్తున్నామండి. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఎప్పుడైతే అపోస్తలుడు పేతురు చెప్పాడో, మీరు దేవుడు అంగీకరించారు, ఆయన నిరాకరించారు, క్రీస్తుగా మీరు ఆయన్ని అంగీకరించలా, ప్రభువుగా ఆయన చూడలా, దేవుడుగా మీరు ఆయన్ని పరిగణించలా, మీ జీవితంలో ప్రప్రథమంగా ఆయనకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ అధికారం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమ, ఆయనకి చెందవలసినటువంటి ఆ యొక్క ఘనతను మీరు ఇవ్వకుండా ఆయన్ని మీరు తృణీకరించారు, అంటే సిలువేశారు అన్నప్పుడు 27వ వచనంలో అక్కడ వారు ఈ మాట విని హృదయంలో ఏమైంది వాళ్ళకి? ఈరోజు మన లైఫ్ స్టైల్స్ని మనం చూసుకుంటా మన హృదయంలో ఏమాత్రం కూడా నొప్పి లేకపోతే, బాధ లేకపోతే, నేను యేసుక్రీస్తు యొక్క జీవితానికి, ఆయన నామానికి మహిమకరంగా ఇదిగో ఈ ఏరియాలో నేను సరిగ్గా లేను, ఈ ఏరియాలో నేను సరిగ్గా లేను, ఈ ఏరియాలో నేను సరిగ్గా లేను, ఈ నా మాటను మార్చుకోవాలి, ఈ మాట మార్చుకోవట్లేదు కాబట్టి నేను ఈ విషయంలో యేసు ప్రభువుకి సిలువ వేస్తున్నాను, ఇదిగో ఈ ప్రవర్తన మార్చుకోవట్లేదు కాబట్టి ఈ ప్రవర్తన విషయంలో నేను యేసు ప్రభువుకి సిలువ వేస్తున్నాను అని కనుక మనం హృదయంలో నొచ్చుకోకపోతే మనకి మారు మనసు రాదు. ఆ మారు మనసు ఎప్పుడైతే మన హృదయం నొచ్చుకుంటుందో, మన హృదయం బాధపడుతుందో, దేవుడు వాక్యానికి భర్తగా భర్త పని, భార్యగా భార్య పని, పిల్లలుగా పిల్లల పని చేయనప్పుడు నేను ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నాను అని తెలిసినప్పుడు ఆ విషయంలో మనము దుఃఖపడకపోతే, మన హృదయము నొచ్చుకోకపోతే మనం రక్షింపబడమండి. గమనించాలి, చాలా తేటగా లేఖనాలు చాలా స్పష్టంగా ఈ విషయము సూటిగా చెప్తూ ఉంది. మనం ఆ విషయంలో మారాలి. ఇంకో విషయాన్ని గమనించాలి, మారు మనసు అనేది ఎప్పటిదాకా జరుగుతుందండి? అది మీరు జస్ట్ ఇట్లా అనుకోగానే అయిపోయేది కాదు. మొదటి యోహాను సువార్త పత్రికలో, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తే మనం ఇంకా ఏమై ఉండాలో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం యేసుక్రీస్తు ప్రభువుల వారిలాగా మార్చబడతాం. అప్పటిదాకా కూడా మనకి మారు మనసు అవసరమే. ఖచ్చితంగా మారు మనసు ఫుల్గా వచ్చేస్తుందనే విషయము జరిగేది కాదు. మీరు మారు మనసు, నేను ఫుల్గా నాకు మారు మనసు అయిపోయింది అని చచ్చిపోయేదాకా మీరు ఆ మాటను చెప్పలేరు. ఎందుకంటే చనిపోయే వరకు కూడా మనలో బలహీనతలు ఉంటానే ఉంటుంది. మనం ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూనే ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉంటూనే ఉంటుంది. నేను పర్ఫెక్ట్ అయిపోయా, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితంలో ఉన్నా, విశ్వాసంలో కొనసాగుతున్నా, చర్చికి వెళ్తున్నా అంటే కాదు. పుట్టి నాకు 80 సంవత్సరాలు వచ్చినా సరే, క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రీస్తుని యుక్త కాలంలోనే నేను అంగీకరించి నాకు 80 ఏళ్ళు వచ్చినా సరే, వృద్ధాప్యంలో కూడా నడుమొంగిపోయి ఆ ప్రసంగి గ్రంథంలో ఆ యొక్క ప్రసంగి చెప్పినట్లుగా నా మోకాలు అరిగిపోయి వంగిపోయి నా యొక్క పళ్ళన్నీ రాలిపోయి కళ్ళు మసకబారిపోయి ఆ సమయంలో కూడా ఇంకా నాకు మారు మనసు అవసరమై ఉంటుంది. కాబట్టి నాకు అక్కర్లా మారు మనసు అని అనుకున్నామంటే స్టార్ట్ అయింది అక్కడే. ఏంటది?
డౌన్ఫాల్, రక్షణని కోల్పోయేటువంటి ఆ యొక్క పరిస్థితి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు అక్కర్లా, ఎందుకంటే నేను ప్రసంగిస్తున్నాను, నేను చర్చిలో గొప్పగా వాడబడుతున్నాను అనుకున్నామంటే అయిపోయింది. మనకి మారు మనసు చచ్చేదాకా, క్రీస్తుని ముఖాముఖిగా ఎదుర్కొనేదాకా కావాల్సిందే. ఆ యొక్క మట్టిలో మనం మన్నై తిరిగి కలిసిపోయేదాకా మనకి మారు మనసు అవసరమే. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఆ విషయాన్ని గమనించారో, వాళ్ళు ఏ విషయంలో నొచ్చుకున్నారు అంటే, యేసుక్రీస్తుని ప్రభువుగా నా జీవితంలో అన్నిటికంటే కూడా మెయిన్గా నేను యేసు ప్రభువుని పట్ల, ఆయన్ని అభిషిక్తుడిగా, క్రీస్తుగా నేను పరిగణించలా, నమ్మలా అని వారు నొచ్చుకొని, మరి మేమేం చేయాలి అని అడిగినప్పుడు అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, చూడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందడం అంటే ఏంటి? ఇప్పుడు అందరు చేస్తున్నారుగా, సంఘం ఎదుట మామూలుగా వచ్చేసి నీళ్ళలో మునిగేస్తే అనుకుంటున్నారా? అది క్రియారూపకమైనటువంటి బాప్తిజమము. సంఘం ఎదుట క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవడము. కానీ బాప్తిజంకి అర్థం ఏంటి? లేఖనాల ప్రకారంగా నా పాత జీవితంలో నేను మరణించి, ఆ క్రీస్తు యొక్క సిలువలో కూడా నేను కూడా నా పాత జీవితంలో మరణించి, నూతనంగా నేను క్రొత్తగా పుట్టినవాడిగా, క్రొత్తగా జన్మించిన వాడిగా ఇక మీదట నేను జీవించే నా జీవితం నా కొరకు కాకుండా, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కోసమే జీవిస్తానని ఒక నూతనమైన జీవితాన్ని, ప్రభు కోసం సమర్పించుకున్నటువంటి జీవితాన్ని జీవించే విషయం యొక్క ఆ యొక్క గుర్తే బాప్తిస్మం. యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలంటే ఇంకా నువ్వు క్రీస్తు నామంలో నీకు సమస్తము క్రీస్తు అయిపోయి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు గలతీయులకు రాసిన పత్రికలో, ఈ లోకానికి నాకు లోకం సిలువేయబడి ఉంది, నాకు ఈ లోకంతో ఇంకా పని లేదు. నాకు ఎవరితో పని? నన్ను కొనుక్కున్నటువంటి, నా కొరకు సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు కొరకు జీవించడమే నా పని. నా కోసం జీవించే జీవితం కాదు ఇక మీదట. నేను ఇప్పుడు మారాను, నా మనసు మారిపోయింది. అప్పటిదాకా నేను విశ్వాసులు ఎక్కడ కనబడితే వాళ్ళని తీసుకొని వచ్చి చంపేద్దాం అని వెతికి తిరిగినటువంటి వాడిని ప్రభు దర్శించాడు నన్ను. ప్రభు దర్శించిన తర్వాత నా మనసు మారింది. నా మనసు మారి నేను మార్పు పొందినటువంటి మనసులో ఎలా జీవించాలో జీవించే జీవితాన్ని సాక్షి రూపంగా మీ అందరి ఎదుట జీవిస్తూ ప్రకటిస్తున్నా. క్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను, ఆయనే నా ప్రభు. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఆ విషయం చెప్తున్నాడండి. సో ఈరోజు మారు మనసు రావాలంటే ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం ఎవరి విషయంలో అయినా పాపం కానీ తప్పు కానీ చేస్తే ముందు ఆ వ్యక్తి విషయమే కాదు, మనం ఎవరి విషయంలో తప్పు చేసాం తెలుసా? దేవుడి విషయంలో తప్పు చేసాం ప్రియులరా. మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఒకరిని బాధ పెట్టాం. నేను నా భార్యనే కొట్టాను అనుకోండి, నా భార్యని నేను కొట్టాను, నా వల్ల నా భార్య బాధపడింది, నా భార్య బాధపడి ఏడుస్తుంది, నా భార్యని నేను బాధ పెట్టాను. బాధ పెడితే నేను మొదట బాధ పెట్టింది నా భార్యని కాదు. ఎవరిని బాధ పెట్టానంటే నేను నా దేవుడిని బాధ పెట్టాను. నా దేవుడికి నేను వ్యతిరేకంగా పాపం చేశా. నా దేవుడితో నేను విరోధాన్ని తెచ్చుకుంటున్నా. నా దేవుడికి అవిధేయతని చూపించాను. నా దేవుడు చెయ్యొద్దు అన్న పనిని నేను చేసి మొదట నేను ఎవరితో నేను నా యొక్క వైరాన్ని తెచ్చుకుంటున్నా అంటే నా దేవుడితో. ఆ విషయాన్ని గమనించాలి. చాలామంది మనుషుల్ని మైండ్లో ఎక్కువగా పెట్టుకొని వాళ్ళతో ఒక విలువల్ని, సంబంధాల్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ దేవుడితో మనం ఎలాగున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటాడు, మీరు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా, క్రీస్తుగా, మీ అభిషిక్తుడిగా, మిమ్మల్ని రక్షించే మెస్సీయాగా మీరు నమ్మలా, అందుకే ఆయన్ని మీరు విడిచిపెట్టారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, మారు మనసు విషయంలో మన పాపాన్ని మనం గుర్తించాలి.
నేను పాపం చేశాను. ఎవరి విషయంలో పాపం చేశానంటే నా దేవుని విషయంలో నేను పాపం చేశాను. నా పాపం అది నేను చేసింది దేవుడికి. అందుకే నేను మారు మనసు పొందకుండా, మార్పు చెందకుండా ప్రార్థన చేసే ఆ ప్రార్థనలు దేవుడి దాకా చేరవండి. నేను ఈరోజు మారు మనసు పొందుకోవాలంటే మొదటిగా గుర్తించాలి, నేను ఒక పాపిని. నా పాపం నేను నా దేవుడి దృష్టికే చేశాను. యేసుక్రీస్తుని నేను విసర్జించాను, యేసుక్రీస్తుని విడిచిపెట్టాను, యేసుక్రీస్తుని నేను ప్రభువుగా అంగీకరించలేదు. ఒకరి చర్యలు, ఆలోచనలు లేదా వైఖరులు దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని మరియు ఆయనకు అప్రీతికరమైనవి అని అర్థం చేసుకోవడమే ఫస్ట్ మీరు పాపాన్ని గుర్తించడం. మీ స్థితి ఈరోజు నా దేవునికి నా స్థితి సరిగ్గా లేదు అని ఫస్ట్ మీరు గుర్తించడమే మీరు పాపాన్ని గుర్తించడం. ఎప్పుడైతే మీరు పాపాన్ని గుర్తిస్తారో, ఆ పాపాన్ని గుర్తించినప్పుడు మీరు దేవుణ్ణి, యేసు ప్రభుల వారిని మీ యొక్క ప్రభువుగా, క్రీస్తుగా మీరు చేసుకున్నట్లయితే, ప్రభువుగా అంటే మీ లైఫ్లోనే మీకు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది యేసు ప్రభుల వారే అని కనుక మీరు స్పష్టమైనటువంటి తీర్మానంలో కనుక ఉంటే, రెండో స్టెప్ ఏం జరుగుతుంది తెలుసా? మీరు పాపాన్ని గుర్తించినప్పుడు దైవికమైన దుఃఖం వస్తుంది. మీకు ఏమొస్తుంది? రెండో స్టెప్లో మీకు దైవికమైన దుఃఖం వస్తుంది. అయ్యో, నా దేవుడికి వ్యతిరేకంగా నేను పాపం చేశానే, నా దేవుని వాక్యం చెప్తుంది కానీ నేను ఇలా చేయలేదే, నా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేశానే, నా దేవుని నామానికి అవమానకరంగా నేను చేశానే, నా దేవుణ్ణి విడిచిపెట్టేశానే అని దైవికమైన దుఃఖం వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడుగా అపోస్తలుడైన పౌలు, ఎంత మంచి మాట చెప్తాడు. నేను దైవికమైన దుఃఖం మారు మనసులోనికి నడిపిస్తుంది. దైవికమైన దుఃఖం రాలా. ఇస్కరియోతు యోధకి ఏ దుఃఖం వచ్చింది? దైవికమైన దుఃఖం కాదు అది. అక్కడ కూడా కొన్నిసార్లు మనం గమనించాలండి, మన దుఃఖంలో కూడా మనమే, నేనే అనేటువంటిది వస్తూ ఉంటుంది. మన దుఃఖంలో కూడా నేను చేయడం ఏంటి ఈ పాపం, అసలు నేను ఇలాగ ఎలా చేశానో నాకే తెలియదు అంటారు కొంతమంది. అంటే ఆ విషయంలో వాళ్ళ గురించి వాళ్ళకి ఏముంది? ఎక్కువ ఒపీనియన్ ఉంది. అసలు నేను చేయడం ఏంటి, అసలు నేను అనుకోలే, నేను చేయడం ఏంటి అంటారు. అంటే ఆ విషయంలో వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కువ కానే కాదండి, అన్ని విషయాల్లో కూడా మనం అందరికంటే కూడా తక్కువ. ఎవరందరికంటే కూడా తక్కువ? ఈ సంఘంలో ఎవరైతే అందరికంటే చిన్నగా ఉన్నారో వాళ్ళకంటే కూడా మనం తక్కువ. అది గుర్తుపెట్టుకోండి. కడుపులో ఒకవేళ ఎవరికైనా పిండం ఉందనుకోండి, ఆ పిండం కంటే కూడా మనం తక్కువ. క్రీస్తులో మన యొక్క అనుభవం ఎంత ఉన్నా, వాక్యంలో మన అనుభవం ఎంత ఉన్నా సరే, పాపం విషయం వచ్చేసరికి మనం ఎంత తక్కువ అంటే ఇంకా వాళ్ళు పాపం చేయరు, మనం పాపం చేస్తాం. చాలా డేంజర్ స్టేట్లో ఉన్నాం. వాళ్ళకంటే కూడా మనం తక్కువ. కానీ మనం అనుకుంటూ ఉంటాం చాలా ఎక్కువ. అయ్యో, నేను ఇట్లా చేస్తానేంటి? అప్పుడు సారీ ఎట్లా వస్తుంది తెలుసా? మనల్ని హెచ్చించుకుంటానే సారీ వస్తుంది. ఆ దుఃఖం ఎలా ఉంటుంది తెలుసా? సర్లే, ఇదే మనసులో పెట్టుకోకు. మనసులో పెట్టుకోకేంటి? నువ్వు చేసింది మనసులో గుర్తుండిపోయేలా చేసినప్పుడు సరే మనసులో పెట్టుకో, నా మాటలు ఏం పట్టించుకోకంటే. కొంతమంది అలా అంటూ ఉంటారు కదా. సర్లే, అయ్యిందేదో అయ్యింది, వదిలే. సారీ అడగడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. ఎందుకని? అక్కడ కూడా వాళ్ళు. కానీ దైవికమైన దుఃఖం అలా చేయదు. ఏం చేస్తుంది దైవికమైన దుఃఖం? ముందు నా దేవుడి దగ్గర నడిపిస్తుంది. నా దేవుడి దగ్గర నడిపించి, ప్రభువా, నీ వాక్యానికి వ్యతిరేకంగా చేశాను ఆయన, నా బ్రతుకు నువ్వు సహాయం చేయకపోతే మారదు నాయన, నేను ఇక్కడ సహాయం అడుగుతున్నా, నువ్వు సహాయం చేయి ప్రభువా. నా భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి కూడా నాకు మోమాటంగా ఉంది. అంత బలహీనమైన జీవితంలో నేను ఉంటున్నా. నా పిల్లల్ని సారీ అడగడానికి కూడా నాకు మనసు రావట్లా. ఇదిగో నాకు సొంతలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగడానికి నా మనసు రావట్లా. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, నాకు సహాయం చేయండి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకొని ఆ దేవుడి శక్తి ద్వారా వెళ్ళి, ఎటువంటి హృదయంలో ఏ డంబాచారం లేకుండా, ఏ హెచ్చులు లేకుండా, నిన్ను నువ్వు ఏమాత్రం కూడా 1 ఇంచు కూడా నిన్ను ఎక్కువగా ఎంచుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినమ్రుడుగా
ఆ విషయంలో నేను చేసిన తప్పు, నన్ను క్షమించు, చేతులు రెండు జోడించి నేను క్షమాపణ అడుగుతున్నా, నా తప్పు అయింది, నన్ను క్షమించు అని అడుగుతాం. దైవికమైన దుఃఖం ఏం చేస్తుందంటే మనల్ని మారు మనసులోనికి నడిపిస్తుంది. సో మొదటగా నువ్వు పాపాన్ని గుర్తించినప్పుడు, నువ్వు నీ యొక్క ప్రభువుని నీకు ముఖ్యంగా అనుకున్నప్పుడు, ఆ యొక్క దైవికమైన దుఃఖం నిన్ను ఏం చేస్తుందంటే, ఆ పాపం వల్ల దేవునికి జరిగిన నేరానికి పశ్చాత్తాపం మరియు దుఃఖం అనుభూతి చెందడంతో నిరాశకు దారి తీసే లోక సంబంధమైన దుఃఖంగా ఉండదు. నువ్వు నిరాశగా ఆ యొక్క ఇస్కరియోతు యోధ ఉరిశిక్ష చేసుకునే దుఃఖంగా ఉండదు. ఏం చేస్తావు? దేవుడి దగ్గరికి వెళ్ళి నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని కడిగేసుకొని, ప్రభు ఈ విషయంలో నాకు సహాయం చేయి, ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్, నాకు సహాయం చేయి అని ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుని, ఆయనతో పరిశుద్ధ ఆత్మ ద్వారా అనుగ్రహింపబడిన శక్తిని, వాక్యం ద్వారా పొందిన ఆదరణని, ఆయన ప్రేమ ద్వారా పొందిన గొప్ప నిరీక్షణతో వెళ్ళి నువ్వు ఎవరితో అయితే నీకు పరస్పర విరోధం జరిగిందో, విభేదాలు కలిగిందో వాళ్ళతో వెళ్ళి మంచిగా సఖ్యతతో సమాధానంతో మంచిగా మళ్ళీ నీ హృదయాన్ని వాళ్ళతో పంచుకోగలవు. మూడోది ఒప్పుకోలు. నీ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటావు. నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా నువ్వు పాపాన్ని కప్పుకునేవాడిగా ఉండవు, నువ్వు ఒప్పుకుంటూ ఉంటావు. ఒకరి పాపాలను దేవునికి మరియు తగిన చోట అన్యాయం చేయబడిన ఇతరులకు నిజాయితీగా అంగీకరించడం, పాపం నుండి దూరంగా ఉండటం, పాపపూరిత ప్రవర్తనలో పాల్గొనడం మానేయాలని మరియు దేవుని చిత్తానికి విధేయతతో నడవడానికి చురుకుగా ఎంచుకోవడం గురించి స్పృహతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఏంటి? ఒప్పుకుంటాం. మన పాపాలని, మనం చేసిన తప్పుల్ని మనం ఒప్పుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఎవరి దగ్గర చేసినా సరే, చిన్నవాళ్ళు కావచ్చు, మనకంటే హీనులు కావచ్చు, మనకంటే ఎంపికలేనైనానే కావచ్చు, అందరితో మన ప్రవర్తన ఒకేలాగా ఉంటుంది. ఘనంగా ఎంచబడిన వాళ్ళతో ఒకలాగా, ఘనహీనులుగా ఎంచబడుతున్నటువంటి వాళ్ళతో ఒకలాగా మన ప్రవర్తన ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గర ఒకే రకమైనటువంటి ఒప్పుకోలు, అది దేవుడి దగ్గరైనా సరే, మనుషుల దగ్గరైనా సరే. ఆ తర్వాత ఆ పాపం ఏదైతే జరిగిందో, మన ద్వారా ఏదైతే తప్పులు జరిగిందో వాటిని మానేయాలి. నేను దాన్ని మానుకోవాలి. సరైనటువంటి ప్రార్థనా జీవితం లేదా? ఆ ప్రార్థనా జీవితం లేదు, ఇది నేను మానేసుకోవాలి, వాక్యానుసారంగా నేను జీవించట్లేదు, దీన్ని నేను మానేసుకోవాలి అనేది చాలా స్పృహతో ఆ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. ఏదో ఒక మెసేజ్ అనగానే ఏదో ఒక్కసారి ఏదో నిక్కపుడుచుకున్నట్టుగా అయిపోయి ఆ సమయంలో మాత్రమే కాదు, ప్రతి సమయంలో స్పృహతో ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఒకే రకంగా మీ యొక్క ధోరణి దేవుని వాక్యానికి, ఆయన నిబంధనలకి, ఆయన మాటకి నన్ను నేను పూర్తిగా విధేయతం చూపించాలన్న స్పృహ ఎప్పటికీ ఉంటుంది. ఆ ఒప్పుకోలు, ఆ ఒప్పుదల ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత దేవుని వైపు మనం తిరుగుతాం. దేవునితో సంబంధాన్ని కోరుకోవడం, ఆయన చిత్తాన్ని జరిగించడం, ఆయన వాక్యాన్ని ఇష్టపడడం, ఆయన కొరకు ఎదురు చూడడం, ఆయన్ని ఆరాధించడం, ఈ దేవుని వైపు తిరగడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో మన ఇష్టాలన్నీ కూడా మారిపోతాయి ఖచ్చితంగా. దేవుని వైపు తిరగక ముందు నా ఇష్టాలు వేరుండేవి. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతానో, చెప్పినటువంటి మొదటి 3 చేసిన తర్వాత నేను దేవుని వైపు తిరుగుతానో, నా ఇష్టాలు అనేది మారుతూ ఉంటుంది. నా ఇష్టం మెల్లమెల్లగా మారుతూ ఉంటుంది. నా ఆలోచన విధానాలు మెల్లమెల్లగా మారుతూ ఉంటుంది. నా ప్రవర్తన మెల్లమెల్లగా మారుతూ ఉంటుంది. నా మాట తీరు మెల్లమెల్లగా మారుతూ ఉంటుంది. మునుపు ఉన్నటువంటి నేను నాలాగా ఉండకుండా ఇప్పుడున్నటువంటి నేను దేవునికి ఇష్టంగా మారిపోతూ ఉంటా. మెల్లమెల్లగా దేవుడు వాక్యము పూర్తిగా నన్ను నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే పుట్టిన పిల్లవాడు ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటాడో అలాగా ట్రాన్స్ఫర్మేషన్ మనలో జరుగుతూ ఉంటుంది. దేవుడు వాక్యము మనలో ఆ యొక్క మార్పు తీసుకొస్తా ఒక్కొక్క విషయంలో మనల్ని పరిపూర్ణతకు నడిపిస్తూ ఉంటుంది.
ముందు నేను 10% ప్రేమించేవాడిగా ఉంటే, నన్ను 90% ప్రేమించేవాడిగా ఉంటే, తర్వాత నెమ్మదిగా ఏమవుతూ ఉంటుంది, ఆ వాక్యం మనం ఎలా మారుస్తే దేవుని వైపు తిరిగినప్పుడు, మెల్లమెల్లగా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడి వాక్యములను మెల్లమెల్లగా క్రీస్తు పోలికలో మనం మారుస్తూ ఉంటాం. యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి నేను మార్చబడడం జరుగుతూ ఉంటుంది. ఇది జరగాలంటే మెయిన్ ఏం జరగాలి? నా హృదయం మారాలి, నా హృదయం దేవుడి వైపు తిరగాలి. దీనికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే, మనకి బైబిల్లో చూస్తే తప్పిపోయిన కుమారుడు, లేదా జక్కయ్యనైనా చూసుకోవచ్చు. తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటాడు? తండ్రితో బతికుండగానే నా ఆస్తిని ఇవ్వు అన్నాడు. అంటే ఏంటి అంటే, ఆయన్ని చంపేసినట్టుగా, ఆయన నా జీవితంలో లేడు అన్నట్లుగా ఆయనతో ప్రవర్తించి, నా జీవితంలో నాకు నేనే, నా నిర్ణయాలే నాకు, నా బ్రతుకే నాకు ఎలాగ ఇష్టమైతే అలా బ్రతుకుతా అని తండ్రితో నా ఆస్తి నాకు ఇచ్చేయి, ఈయన సంపాదించినట్లుగా, ఈయన ఏదో కష్టపడి కూడబెట్టినట్లుగా నా ఆస్తి నాకు ఇచ్చేయి అని తండ్రితో, తండ్రి యొక్క ఉనికే లేనట్లుగా ప్రవర్తించి ఆయన ఆస్తి తీసుకొని మొత్తం పాడు చేసుకున్నాడు. చేసుకున్నాక ఏమైంది? మొత్తం కోల్పోయాడు, ధనమంతా కోల్పోయి దరిద్రమైనటువంటి ఆ యొక్క దిగజారిపోయినటువంటి పరిస్థితిలోకి చేరి, ఆ పంది పొట్టైనా తిని కడుపు నింపుకుందామా అన్నంత దుస్థితిలోకి చేరిన తర్వాత ఒకటే అనుకున్నాడు, మనసులో ఒకటే అనుకున్నాడు, తన హృదయంలో ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మనం 15వ అధ్యాయం లూకా సువార్తలో చూస్తే 18 నుంచి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసింది. పరలోకమునకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను పరలోకమునకు విరోధం అంటే నేను దేవుని ఎదుట పాపం చేశాను. నా పని, నీ క్రియ ఏదైతే ఉందో నా దేవుని దృష్టికి నేను చేసింది పాపము, నీ ఎదుట పాపం చేశానని చెప్పి, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, నన్ను ఏ కూలివారితో ఒకనిగా, నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకున్నాడంట. తన హృదయంలో అనుకున్నాడు, తన మనసులో అనుకున్నాడు, నేను వెళ్ళి నా నాన్నతో ఇలా చెప్తా, ఎందుకంటే నేను దేవునికి నీకు విరోధంగా చేశాను, పాపం చేశా అని తన మనసు మారి ఏం చేశాడు? అక్కడే ఉండి ఆ పరిస్థితుల్లో నుండి ఏడుస్తా కూర్చున్నాడా? ఏడాలో ఏం చేశాడు? తిరిగి లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా తిరిగి లేచి దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన చెప్పాడు, ఏదైతే అనుకున్నాడో అనుకున్నది తండ్రితో 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, అంటే తన తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని చెప్పాడు. ఈరోజు అలాంటి రిపెంటెన్స్ మనకి ప్రతిరోజు రావాలి. ఎలాంటి రిపెంటెన్స్? ఇలాంటి రిపెంటెన్స్ మనకి రావాలి. మన తండ్రి ఇలాంటి తండ్రే. ఆయన చెప్పిన ఉపమానంలో, యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో, తండ్రి ఎలాగైతే దూరంలో నుంచి కుమారుడిని చూసి పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకొని తన మెడ మీద పడి ముద్దు పెట్టినట్లుగా మన ప్రభువు కూడా మనల్ని అలా ముద్దు పెట్టుకునే దేవుడు. మనం అడగకుండానే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు కదా, నా పాపాల కోసం, నేను చేసినటువంటి అతిక్రమల కోసం ప్రాణం పెట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి, నేను మారు మనసు పొంది నీకు ఇష్టంగా జీవించాలని ఆశ మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన ఇంకెంత ఎక్కువగా చేర్చుకుంటాడో ఒకసారి ఆలోచించండి. మనం అడగకుండానే, మనం తిరస్కరించినప్పుడే, మనం శత్రువులుగా ఉన్నప్పుడే ప్రేమించిన దేవుడు మనం ఆయన కోసం జీవించాలి అనుకున్నప్పుడు ఇంక ఎంతగా ఆయన పరిగెత్తుకొని వస్తాడు చెప్పండి. అది మన దేవుడు. మనం మారు మనసు పొందుకున్నప్పుడు ఏమైనా అవ్వని, ఇక్కడికి వచ్చే ముందు వరకు ఏదైనా అవ్వని, ఏ స్థితిలో అయినా మీరు ఉండండి, మారు మనసు కలిగి, ప్రభువా నేను నీ దృష్టికి పాపం చేశా, నీ నామానికి అవమానంగా పాపం చేశా, తప్పు చేశా అని మారు మనసు కలిగి మనం ప్రార్థన చేస్తే, తిరిగి తండ్రి వైపు తిరిగితే, ప్రభు వైపు మన చేతులు చాచితే, ప్రభువా నన్ను క్షమించు అని అర్థిస్తే,
ఆయన ఈరోజు మనల్ని క్షమించడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు ఆయన మనల్ని స్వీకరించడానికి, తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని తిరిగి చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన వైపుకు తిరిగి ఆయనని అర్థించకపోతే, ఆయనని గోజాడకపోతే, మన పాపాలని ఒప్పుకోకపోతే, మన హృదయాల్లో నొచ్చుకోకపోతే, మారు మనసు నిమిత్తమైనటువంటి ఆ యొక్క అనుభవం మనకి కోరుకోకపోతే చాలా క్యాజువల్గా అయిపోతాం. అందుకే మొదటి యోహాను పత్రికలో ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, మీ పాపాలను మీరు ఒప్పుకోండి. మొదటి అధ్యాయం 9వ వచనంలో, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మీ ప్రతి పాపాలను ఆయన క్షమిస్తాడు. ఆయన మన పాపముల కోసం చనిపోయాడు. పాపాలు లేనట్లుగా ఉండొద్దు. అలా ఉంటే ఆయన్ని అబద్ధికుడిని చేసిన వాళ్ళం అవుతాం మనం. ఈరోజు మనం ప్రతిరోజు కూడా మన బలహీనతల్ని మనం ఆయన దగ్గర ఒప్పుకోవాలండి. ఆయన దగ్గరకు వచ్చి మనం గోజాడాలి. ప్రభువా, నన్ను క్షమించు నాయన, నా పరిస్థితి మార్చి, ఇదిగో ఈ ఏరియాలో నాకు హెల్ప్ చేసావు, ఈ ఏరియాలో నేను మారాను నాయన. ఇప్పటిదాకా డివోషన్స్ లేదు, డివోషన్స్లో మారాను, కానీ ఈ డివోషన్ జీవితం నాలో ప్రతిరోజు చదువుతున్నాను, కానీ బయట వాళ్ళతో నా ప్రవర్తన మాత్రం పాతదిగానే ఉంది. ఒక అలవాటు అయింది, మంచి అలవాటు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నా, కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నా. ప్రభువా, నాకు సహాయం చేయనైనా. ఆయన దగ్గరకు వచ్చి మనం అడిగితే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేసే దేవుడే అంటున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన ఏమంటాడంటే, 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో తన ప్రజల విషయమే ఒక మాట అంటాడు. చూడండి, ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల్లో, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని తమ పాపములను విసర్జించిన ఎడలా అని ఉంటుంది. చూడండి, చదవండి. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు. మనము దేవుడి కృపలో ఏర్పాటు చేయబడ్డామండి. మారు మనసు, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మారు మనసు మనలో ఎవరు కలగజేయాలంటే దేవుడే కలగజేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు కలగజేయందే రాదు. మనం దేవుని వైపు తిరగకపోతే అది రాదు. దేవుడు మనకి మారు మనసు కలగజేస్తాడు. నేను మళ్ళీ అక్కడ కూడా గ్రేట్ కాదు. నా మారు మనసు రావాలన్నా నాకు సహాయం చేయాల్సింది దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకపోతే నాలో మారు మనసు రాదు. కాబట్టి ఈరోజు ఒక పాపం చేసినప్పుడు మనం దుఃఖపడట్లేదంటే చాలా అవేర్ అయిపోవాలి. ఏంటి అంటే, నా హృదయం కఠినమైపోయి దేవుణ్ణి ఆశ్రయించట్లేదేమో, దేవుణ్ణి నేను వేడుకోవట్లేదేమో. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కోసం అక్కడ మనం అడిగేందుకు మనల్ని మనం చాలా సిద్ధపరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నిజంగా దేవుడు మారు మనసు కలగజేస్తాడండి. ఇక్కడ మనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలా స్పష్టంగా ఈ మాట సొలొమోను రాజుతో తన ప్రజలు ఏ రకంగా ప్రార్థన చేయాలి అనే విషయంలో దేవుడు సొలొమోనుకి చెప్పడం మనం చూస్తాము. మనము దేవుడి వైపు తిరిగి మనల్ని మనం తగ్గించుకొని మన పాపాలు ఒప్పుకొని పాపాలని విడిచిపెట్టి, ప్రభువా, నాకు మారు మనసును దయచేయి, నీ వైపు నేను తిరిగి ప్రతిరోజు నిన్ను వెంబడించడానికి, నమ్మకంగా విధేయతతో నీ యందు భయభక్తులు కలిగి నమ్మకంగా నడుచుకోవడానికి నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. నా ప్రభువా, నా రక్షక, నా యేసు స్వామి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికే సదా వేవేల స్తుతులు స్తోత్రాలయ్యా. మీ సహాయానికి మేము ఏమిచ్చినా తక్కువే. మేమేమిచ్చినా నీ రుణమును తీర్చుకోలేం ప్రభువా. మేము ఏమి ఇవ్వలేనటువంటి నిమిత్త మాత్రం ప్రభువా. మేము ఏది ఇచ్చినా అది చాలా చాలా అల్పమైనదే ప్రభువా. సమయంలో విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధికి వస్తున్నాం అయ్యా. దావీదు వచ్చినట్లుగా ప్రభువా, మీ భక్తులు వచ్చినట్లుగా
నినివే పట్టణస్థులు ప్రభా పాపంలో ఉన్నారని చెప్పినప్పుడు నాయన, వారు నాయన నీ సన్నిధికి నాయన ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉండి హృదయం నొచ్చుకొని మారు మనసు నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు నువ్వు విన్నావు కదా దేవా. ఆ దేవుడిని మేము ఈరోజు ఆరాధిస్తున్నాం. నీవు అప్పుడున్న దేవుడు, అప్పుడు విన్న దేవుడవు, ఇప్పుడు కూడా వింటావని నమ్ముతున్నాం దేవా. అయ్యా, అల్పులము అయోగ్యులము, వేటికి కూడా ఉపయోగపడనటువంటి వారము నాయన, నిమిత్త మాత్రము నాయన, మాలో ఏ మంచి లేదు నాయన. మా విషయంలో నీవు ఘనత చెందేలాగా, నీవు సంతోషపడేలాగా ఏ మనిషి కూడా మాలో లేదు నాయన. ఏ గొప్పతనము లేదు నాయన. మాలో ఏ యొక్క నీతి లేదయ్యా. కేవలము నీ యొక్క నిష్కలంకమైన రక్తము ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడ్డామయ్యా. అయ్యా, పాపం ఒప్పుకోలేనటువంటి బలహీనులము నాయన, మమ్మల్ని క్షమించండి దేవా, క్షమించండి ప్రభువా. మీరు మా జీవితాలని వెలిగించిన, మా జీవితాలని నాయన అమూల్యముగా మార్చినటువంటి వాడవు. మా జీవితాల్ని సత్యంలోనికి నడిపించినటువంటి వాడవు. నిత్య రాజ్యము కోసము నిలబెట్టినటువంటి వాడవు నాయన. అయ్యా, నీతో తిరిగి తెంచుకున్నటువంటి సంబంధాన్ని ప్రభువా తిరిగి నీవు కట్టుకున్నావు ప్రభువా. మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడి చేరి వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా పేర్లు మీ జీవ గ్రంథంలో మీరు రాసి ఉన్నారని మాకు వాగ్దానం చేశారయ్యా. అయ్యా, మేము లోకంలో పడిపోకుండా, పాపంలో చెడిపోకుండా, నీకు దూరంగా జీవించకుండా మమ్మల్ని పట్టుకోండి ప్రభువా. ఈ లోకంలో మా జీవితాలు ఇంకా ముగిసిపోయింది. ఎప్పుడైతే మిమ్మల్ని తెలుసుకున్నామో, మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించామో, మేము ప్రభువుగా మేము స్వీకరించామో నాయనా, ఆ రోజే ఈ లోకంలో మా జీవితాలు అంతమైపోయింది నాయనా. ఇక జీవించే మా జీవితాలు మీ కొరకై ఉండే జీవితాలని మాకు అనుగ్రహించి ఉన్నావు యేసయ్యా. క్షమించండి ప్రభువా. అయినను ఇంకా మేము నాయన బలహీనతలతో నాయన మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని క్షమించండి నాయన. ప్రతిరోజు మారు మనసుతో నీ సన్నిధిలో మేము గోజాడడానికి సహాయం దయచేయండి, మొరపెట్టడానికి సహాయం దయచేయండి. క్షమించండి ఇప్పటిదాకా నాయన మీ దృష్టికి నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి. నా భార్య విషయంలో కావచ్చు, నా పిల్లల విషయంలో కావచ్చు నాయనా, ముఖ్యంగా నా సంఘం విషయంలో కావచ్చు నాయనా, నీ పిలుపు విషయంలో కావచ్చు నాయనా, నన్ను క్షమించు నాయనా. నీకు మహిమకరంగా జీవించడానికి నాలో మారు మనసు పుట్టించయ్యా. అయ్యా, ఇస్కరియోతు యూదా నాయనా బాధపడ్డాడే కానీ నాయనా నీ సన్నిధికి చేరలేదయ్యా. కానీ పేతురు నాయనా నీ వద్దకు చేరాడయ్యా. నువ్వు కనికరించావు ప్రభువా, సహాయం దయచేసావు. మీ ఆత్మ ద్వారా సహాయం దయచేసావు ప్రభువా. ఈరోజు మీ ఆత్మ ద్వారా మాకు సహాయం దయచేయండి. మొరపెట్టడానికి, మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచేసి నీ తట్టు తిరిగి నీకు ఇష్టలుగా మార్చుకోవడానికి, నీ ఇష్టలుగా జీవించడానికి, నీకు మహిమ తెచ్చేవారిగా జీవించడానికి, నిన్నే ఆరాధనగా మా జీవితాల్లో మలుచుకోవడానికి, నీ నామానికే మహిమకరంగా నిత్యము బ్రతకడానికి అటువంటి జీవితాల్ని ప్రసాదించి మీరే మహిమ పొందుకోండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్. తండ్రి, ఈ చిన్ని ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం దేవా.